మేము ఈ పరిచర్య పొందడానికి కరుణించబడ్డాము, మేము అధైర్యపడము అని చెప్తున్నాడు. మా సువార్త అందరికీ వెళ్ళింది. ఒకవేళ వెళ్ళని వారు ఎవరైనా ఉన్నారు అంటే అది నశించేవాళ్ళు. ఆ నశించే వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలగజేసింది, లోక సంబంధమైనది. కానీ ఈ పరిచర్య ఎలాంటిదంటే దేవుని స్వరూపంలో దిగి వచ్చిన క్రీస్తును చూపించే పరిచర్య. రోజు నిజంగా మనం ఎందుకు ధన్యులం అంటే ఈ సువార్త ప్రకాశం మన దగ్గరకు వచ్చి క్రీస్తు ధరించుకొని వచ్చిన దేవుని స్వరూపాన్ని చూడగలిగాము, దేవుని మహిమను చూడగలిగాము. ఎంతోమంది ఈ సువార్త ప్రకాశం వెరితనంగా ఉంది, ఎంతో మంది స్వార్థ దగ్గరకు రాలేని స్థితిలో ఉన్నారు. ఈ స్వార్థ ప్రకాశము వారి మనోనేత్రాలకు వెలగలేదు, గుడ్డితనంగా కనిపిస్తుంది. ఇలాంటి అమూల్యమైన పరిచర్య, ఇలాంటి స్వార్థ పరిచర్య, ఈ పరిచర్య పొందడానికి మనం కరుణించబడ్డాము కాబట్టి అధైర్యపడము.